when you are not listening your heart, you are making the wrong decisions, wrong choice. మన రెండు భుజాల మీద అట్లాస్ మోస్తాడు చూడండి భూమిని. ఒకవైపు ఫ్యామిలీ, ఒకవైపు ఆఫీసు. ఈ రెండు మోస్తుంటాం మనం. ఇంకా ఎక్కడండి ఇవన్నిటికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది మిగతా వాటికి? ఎస్ సార్. మైండ్ కామ్ డౌన్ చేసి రెగ్యులర్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తుంటే వీ కెన్ బ్యాలెన్స్ అ లిటిల్ బిట్. సూపర్ అండి. ఈజీ. అంటే మ్యామ్ ఇప్పుడు ఈ చక్రాల శుద్ధి కార్యక్రమం అంటే క్లెన్జింగ్, ఈ చక్రాస్ క్లెన్జింగ్ ఏదైతే ఉందో ఇది ఎన్ని రోజులు చేస్తారు? దీనికి నిబంధనలు ఉంటాయా? ఏమన్నా ఆహార నియమాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా? కరెక్ట్ సార్. ఆహార నియమాలు అన్నారు కాబట్టి రూట్ చక్రకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే. ఎవరైతే మనీ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత డెట్స్ అండ్ ఫియర్, యాంగ్జైటీ బాధపడుతుంటారో వీళ్ళకు ఆ ఫుడ్ కంపల్సరీ వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో అంటే మనకు క్యారెట్ కానివ్వండి, ముల్లంగి కానివ్వండి, ఇవి పండుతాయి కదా పంటలు, ఇవి మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి, తినాలి, డైట్ మెయింటైన్ చేయాలి వాళ్ళు. సో యూ విల్ మేక్ ద డిఫరెన్స్. అండ్ కలర్ కూడా మీరు రెడ్ కలర్ ఎక్కువ యూజ్ చేయాలి. అండ్ బీజ మంత్ర ఇస్ లామ్, లామ్. సో మీ టంగ్ ఇది ఎస్, మీ టంగ్ ఇది డోర్సమ్ అంటారు, పైన తగలాలన్నమాట. లమ్ లమ్ అనేది ముద్ర వేసి ఒక రెడ్ కలర్ క్లాత్ పైన కూర్చొని మీరు జపిస్తున్నారు అంటే డెఫినెట్లీ యూ విల్ సీ ద రిజల్ట్స్ ఆఫ్టర్ హీలింగ్ విత్ క్వాంటమ్. సో అది ఎన్ని రోజులు చేయాలంటుందండి? ఎస్ ఎస్ సార్, అబ్సల్యూట్లీ. డయాగ్నోస్ సెషన్ అయితే 1 day ఉంటుంది. వాళ్ళ డెన్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్ని బట్టి 21 days, 40 days, లేకపోతే 11 daysలోనే కంప్లీషన్ జరుగుతుందా అనేది డెసిషన్ తీసుకుంటాము. 11 daysలో చాలా మందికి ఆపేస్తాము. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఇంకా చాలా పెద్ద ఇష్యూ ఉంది, సో క్లియర్ అవ్వాలి అనుకుంటే తప్ప ఒక 21 days to 41 days యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. అండ్ నియమాలు, నిబంధనలు అట్లా ఏమైనా ఉంటాయండి? కొన్ని అంటే ఫీల్ ఫ్రీ టు ఈట్ ఎనీథింగ్ అంటాను నేను. బట్ వెన్ కమ్స్ టు కొన్ని అంటే చాలా వరకు మనకు హ్యాబిట్స్ ఉంటాయి, అవన్నీ కొంచెం మార్పులు మీరు చేసుకుంటున్నారు అంటే డ్రింకింగ్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, కొన్ని మార్పులు తగ్గించి చూస్తే ఖచ్చితంగా అందులో రిజల్ట్స్ అనేవి. మందు తాగితే మోక్షం లభించదా అండి? డైరెక్ట్ పైకి పోతారు సార్. అంతే కదా సార్. మన వాళ్ళు రోజు తాగి అలా అలా మీరన్న ఆ స్టేట్ లోకి వెళ్ళిపోతారు, శూన్య స్థితి అంటారు, 0 స్టేట్కి వెళ్ళిపోతారు తాగి. కరెక్ట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. సో వెన్ యు ఆర్ అడిక్షన్ విత్ ద ఆల్కహాల్ ఏమవుతుంది, మళ్ళీ మీరు అంటే అది నార్మల్ అయ్యాక హెడ్ ఏక్స్, తర్వాత ఏదేదో ఇష్యూస్, అండ్ దట్ లీడ్స్ టు అంటే చాలా ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవి, మీ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అవి, ఇవన్నీ సఫర్ అవుతారు. ఓకే. వెన్ యూ డూ ద సింపుల్ మెడిటేషన్, ఎక్స్థెటిక్ ఒక స్టేజ్ అనేది ఉంటుంది. ఓకే. వితౌట్ ఎనీ అంటే మందు అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ అది లేకుండా కూడా మీరు మత్తుని ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు. హిప్నాటిజం చేస్తుంటారు చాలా మంది. హిప్నాటిజంలో మత్తులోకి తీసుకెళ్ళి అంటే అసలు ఊహించలేమన్నమాట. సో అలాంటిది స్పిరిచువాలిటీ త్రూ కూడా యూ కెన్ యాక్సెస్ టు దట్ స్టేజ్ విత్ ప్యూరిటీ, విత్ క్లారిటీ, విత్ ప్రొటెక్షన్. అది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేశారంటే మళ్ళీ ఇప్పుడు మందుకి బానిస అవుతారు కదా, అలా అవ్వరు. యూ విల్ బికమ్ ద అథారిటేటివ్. ఓకే. సో మందు మానిపిస్తారు దీంతో? డెఫినెట్లీ సార్, ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు డ్రాప్ ద దట్. ఉన్నారండి చాలా మంది మందు మానలేక మందుకు బానిసైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. సో వాళ్ళని కూడా మనం హీల్ చేయొచ్చు. ఎస్ సార్. ఇప్పుడు చాలా వరకు మనకు ఉంటాయి కదా సెంటర్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్, వీటిలో చాలా ప్రాక్టీసెస్ చేయిస్తారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా హీలింగ్ ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు అంటే దే విల్ సీ ద రిజల్ట్స్. ఓకే, రైట్. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ మన క్వాంటమ్ థెరపీలో మాట్లాడుకునేవి ఈ 2 మాటలే కదండి. సో వీటితో అంటే మందులు, సర్జరీలు, చికిత్సలు ఏం లేకుండా ఏ జబ్బునైనా, ఏ సమస్యనైనా నయం చేయవచ్చు అనేది ప్రాక్టికల్గా సాధ్యమండి క్వాంటమ్ థెరపీలో? సార్ ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ కనెక్టెడ్ అయి ఉంది. ఫస్ట్ అదే అర్థం చేసుకోండి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా రైట్. మీ డిసీజ్ కూడా వన్ ఆఫ్ ద వే ఇట్ విల్ హెల్ప్ యూ. సో దిస్ ఇస్ ద యాడ్ ఆన్ టు యువర్ లైఫ్. ఓకే. ఆ బిగ్ వెరీ బిగ్ బ్లెస్సింగ్ టు యువర్ లైఫ్. ఇది ఎప్పుడైతే మీరు తీసుకుంటారో
ఆ లైఫ్లో మీ డిసీజెస్ కానివ్వండి, మీ రిలేషన్షిప్ కానివ్వండి, Hmm. ఫైనాన్షియల్ ఏరియా కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఆ మార్పులు స్లోగా గమనిస్తారు. Okay. సో యూ కెన్ సీ ద ఫీడ్బ్యాక్ టు ఇట్స్ హియర్. Okay. Right. తీసుకొచ్చాను నేను. Okay. సో యాడ్ ఆన్ చేయండి, యూ కెన్ తప్పకుండా సీ ద చేస్తాను. రిజల్ట్. Yeah. ఎస్ జయలక్ష్మి గారు. యా First of all, thank you so much, ma'am. Thank you so much for this. I'm not sure that how to explain. The meeting itself is, I'm in completely in confusion. At that time, I met you. The first experience I received after your session is the sleep. My main problem is the sleep. That was a resolved. But I'm saying this resolved means not exactly I am taking the proper sleep. Still I am giving my eyes to the screen almost 12 plus hours. Even currently also I am working and attending your session now for not. Even I am postponed so many meetings. కానీ ఇప్పుడు నేను మార్నింగ్ ఏదైతే కన్నా నేను లేవలేకపోతున్నాను, హార్డ్ టు గెట్ అప్, బట్ ఐ హ్యావ్ టు, బట్ అనేబుల్ టు. ఇప్పుడు అది ఆ షిఫ్ట్ వచ్చింది చూడండి, దట్ ఈస్ ద బిగ్ చేంజ్ ఫర్ మీ ఇన్ మై కరెంట్ సిచ్యువేషన్. దట్ ఈస్ ద బిగ్ చేంజ్. విత్ ఇన్ 3 days సార్. Ah. ఒక అమ్మాయి జయలక్ష్మి అని ఉన్నారు. Ah. విత్ ఇన్ 3 days చాలా మంచి రిజల్ట్స్ వచ్చిందనమాట. Okay. తనే కాదు, చాలామంది అంటే కొన్ని ఎలా ఉంటాయంటే క్లయింట్స్కి మనం ఎలా అంటే చెప్పకూడదు అన్నీ, Right. Right. Oh. గోప్యంగా ఉంచడం చాలా అవసరం అన్నమాట. Oh. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఇబ్బంది కలగకూడదు. అందుకే Okay. నేను ఫీడ్బ్యాక్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటాను. Okay. సో నార్మల్ ఉన్న ఫీడ్బ్యాక్స్ మాత్రమే రికార్డ్ చేస్తాను అనమాట. Okay. కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, అవును, అవి సో చెప్పలేం కదా. వాళ్ళు చెప్పుకోలేరు అండ్ క్యూర్ అయిన వాళ్ళు కూడా ఇష్టపడరు. Ah. వాళ్ళకి నేను Correct, అడగలేను. correct. అవును. సో కెన్ యూ గివ్ మీ ద ఫీడ్బ్యాక్ అని అడగను. అది సంస్కారం కాదనుకుంటాను Correct. అంతే నేను. కదా. ఎందుకంటే కంప్లీట్లీ పర్సనల్. అవును. బట్ దే హీల్డ్, బట్ దే ఆర్ లివింగ్ పీస్ఫుల్లీ. సో అలా చాలా మంది సార్, చాలా మంది ఉన్నారు అండ్ దే ఆర్ గెటింగ్ ద రిజల్ట్స్ ఇన్ దేర్ లైఫ్స్. Oh. నమస్తే, నమస్తే. ఐఎమ్ శైలజ. యా ఇప్పుడు మీరు చేసిన దానికి చాలా రిలాక్స్ అయింది బాడీ. సో నాకు బ్యాక్ పెయిన్ గా ఉండింది, ఇలా బాగా తగ్గింది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నాకు నేనే సెల్ఫ్ హీలింగ్ చేసుకున్నప్పుడు చాలా తగ్గేది. సో మేడం గారు చెప్పినవన్నీ కూడా చాలా వరకు నాకు యూజ్ అయింది. సో క్వాంటమ్ హీలింగ్ లో జాయిన్ అయిన తర్వాత నేను నా ఫ్యామిలీ అందరికీ కూడా నేను చేయగలుగుతున్నాను. సో అది చాలా హెల్ప్ఫుల్ గా నాకు అనిపించింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సిస్టర్. మీరు ఇప్పుడు చేసిన హీలింగ్ లో కూడా చాలా రిలాక్స్డ్ అయ్యాను మీరు జవీరా గారు. ఎప్పుడైతే కాన్ఫిడెన్షియల్ గా Hmm. మనం ఉంచుతామో అప్పుడే వాళ్ళకు ట్రస్ట్ బిల్డ్ కరెక్ట్, అవుతుంది. కరెక్ట్. సూపర్ అండి, సూపర్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.